శ్రీ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. దేవాదాయ శాఖ రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కోళ్ళూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపైన, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడుపై, కూటమి ప్రభుత్వం పైన దీవెనలు ఉండాలని, స్వామివారి అండదండలతోనే రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించడానికి స్వామివారి అనుగ్రహాన్ని కోరుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కుమార్ బెల్లంకొండ అడ్డరోడ్లో గల శ్రీ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. తొలుత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కుమార్లకు ఆలయ ప్రధాన అర్చకుడు బొర్రా అనంతబాబు మరియు దేవాదాయ శాఖ బెల్లంకొండ గ్రూప్ ఈవో వెంకటేశ్వర్ రెడ్డి కమిటీ మెంబర్లు ఘనంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, అతి త్వరలోనే శ్రీ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, దీనికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి అన్నారు. పులిచింతల ముంపు గ్రామాల పరిధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 46 దేవాలయాలు పూర్తి ముంపుకు లోనయ్యాయని, ప్రస్తుతం ఆలయాల దేవత మూల విరాట్లను దేవాదాయ శాఖ బెల్లంకొండ గ్రూపు ఆధీనంలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. త్వరలోనే దేవాలయ గుడులు నిర్మాణ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి 46 దేవాలయాలకు ఇంజనీరింగ్ సెక్షన్ల ద్వారా అనుమతులను మంజూరు చేసి త్వరలోనే ఆయా ఆలయాలను ఆయా గ్రామాల ప్రజల అభిష్టం మేరకు నిర్మాణం చేపట్టినట్లు మంత్రివర్యులు పేర్కొన్నారు. అంతేకాకుండా శ్రీ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం కూడా నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వనున్నట్లు తెలిపారు. తాను దేవాదాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా శ్రీ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామి వారిని మాజీ మంత్రులు, ప్రస్తుత సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి మరియు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గార్ల ఆహ్వానం మేరకు స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దేవాలయాల్లో త్వరలోనే పలు నూతన సంస్కరణలు తీసుకురానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి చేయుటకు తమ ప్రభుత్వానికి శ్రీ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని కోరుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బెల్లంకొండ దేవాదాయ శాఖ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ జాలయ్య, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, గంగిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆసుల జగన్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ మెంబర్ వెన్న సీతారామరెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మేకల లక్ష్మీనారాయణ, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి పిఎస్కే మస్తాన్ షరీఫ్, బెల్లంకొండ గ్రామ సర్పంచి గడ్డిపర్తి జ్యోతి సముద్రం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.